స్వాగతమో దేవా సుమ స్వాగతమో ప్రభువా స్వాగతమో దేవా సుమ స్వాగతమో ప్రభువా నీ దివ్య సన్నిధిలో పూజలు చేయగా వేంచేసిన ఈ శుభవేళ స్వాగతమో దేవా సుమ స్వాగతమో ప్రభువా స్వాగతమో దేవా ఇద్దరు ముగ్గురు కూడిన చోట నేనుంటానని పలికిన దేవా ఇద్దరు ముగ్గురు కూడిన చోట నేనుంటానని పలికిన దేవా మా దోషములను క్షమించు స్వామి నీ కృపలో మమ్ము నడిపించు దేవా మా దోషములను క్షమించు స్వామి నీ కృపలో మమ్ము నడిపించు దేవా స్వాగతమో దేవా సుమ స్వాగతమో ప్రభువా స్వాగతమో దేవా క్రీస్తునాథునియందు ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈ యొక్క దివ్య బలి పూజలో మనమంతా ప్రత్యేకంగా ఈ యొక్క క్రింది విన్నపాల కోసం ప్రార్థన చేద్దాం. థ్యాంక్స్ గివింగ్ మాస్ ఫర్ ఆల్ ద బ్లెస్సింగ్స్ షవర్డ్ అపాన్ ఫ్యామిలీ అండ్ ఫర్ ద డిపార్టెడ్ సోల్ ఆఫ్ గాదె ఇన్నారెడ్డి అండ్ ఆల్ అదర్ సోల్స్ టు రెస్ట్ ఇన్ పీస్. మాస్ సఫర్డ్ బై గాదె లూసిరాని ఫ్యామిలీ మెంబర్స్. For God's mercy upon the departed soul of Boga Maria Karna Kumar, mass offered by Boga Arogyam and family. Mass to Almighty God for all the blessings, protection upon all the family members, friends, relatives and all humanity from all diseases and virus, and for peace and harmony in the whole world, especially on Israel, offered by Kenneth Joseph Holt and family members. For the repose of the souls of Passam Lourdamma, Raipareddy, Gada Francis Reddy, Jaya Reddy, and Gopu Swapna Mary, mass offered by Gada Vijayananda Reddy family members. Thanksgiving mass offered by Vinod Kumar for newborn baby and for providing good health for mother and daughter. For God's blessings upon Bharat Teja, Jayanti, and to get good marks in degree exams, mass offered by Thomas. ఈ యొక్క విన్నపాలను అదేవిధంగా మన యొక్క కేంద్రమునకు సహాయం చేస్తున్నటువంటి దాతలను మరి వారి కుటుంబాలను గుర్తు చేసుకుంటూ ఈ యొక్క దివ్యబలి పూజలో ప్రత్యేకంగా వీరి కోసం మనమంతా కలిసి ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక.
సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొంచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపము చేసి తిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలని బతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. అందరం కలిసి ఏకకంఠముతో మహోన్నత గీతముతో ఆ యొక్క దేవాదేవుని స్తుతిద్దాం. మహోన్నతునికి మహిమ, భువిలో మనుజులకు శాంతి. మహామహోన్నతునికి మహిమ, భువిలో మనుషులకు శాంతి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ మహిమా స్తుతి మహిమా, మహిమా స్తుతి మహిమా. తండ్రి కుమార పరిశుద్ధాత్మ మహిమా స్తుతి మహిమా, మహిమా స్తుతి మహిమా. గ్లోరియా 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 గ్లోరియా. గ్లోరియా మహిమా మహిమా మహిమా. గ్లోరియా 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 గ్లోరియా. మహిమా మహిమా మహిమా. సర్వశక్తి గల సర్వేశ్వర, సకలం పాలించు సర్వోన్నత. సర్వశక్తి గల సర్వేశ్వర, సకలం పాలించు సర్వోన్నత. సమస్త సృష్టికి మూలమయున్నవారా, ఏలినవారా. సమస్త సృష్టికి మూలమయున్నవారా, ఏలినవారా. గ్లోరియా 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 గ్లోరియా. గ్లోరియా మహిమా మహిమా మహిమా. గ్లోరియా 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 గ్లోరియా. మహిమా మహిమా మహిమా. లోక పాపములు మోసెడివారా, సర్వేశ్వరుని గొర్రె పిల్ల. లోక పాపములు మోసడివారా, సర్వేశ్వరుని గొర్రె పిల్ల. మరణము గెలిచి ఉత్థానమైన వారా, దైవ కుమారా. మరణము గెలిచి ఉత్తానమైన వారా, దైవ కుమారా. గ్లోరియా గ్లోరియా గ్లోరియా
మహిమా మహిమా గ్లోరియా 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 మహిమా 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 సర్వ జగతిని నడిపించువారా పరిశుద్ధాత్మా సర్వేశ్వరా సర్వ జగతిని నడిపించువారా పరిశుద్ధాత్మ సర్వేశ్వరా పితసుత ఆత్మగ ఏకమయున్నవారా త్రిత్వైక దేవా పితసుత ఆత్మతో ఏకమయున్నవారా త్రిత్వైక దేవా గ్లోరియా 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 మహిమా 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 గ్లోరియా 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 మహిమా 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 ఆమేన్ 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 ప్రార్థించుదము. ప్రేమతో మమ్మాదరించు సర్వేశ్వర, నీవు దయచేసిన ఆధ్యాత్మిక వరములతో నూతన ఉత్తేజమును పొందిన మేము నీ బిడ్డలుగా దత్తత భాగ్యమును పొందితమని ఆనందించుచున్నాము. పునరుత్థానమునకై స్థిర విశ్వాసముతోను సంతోషముతోను ఎదురు చూచు మాకు నిత్యానందమును ప్రసాదింపును. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 13వ వచనం నుంచి 15వ వచనం వరకు మరియు 17వ వచనం నుంచి 19వ వచనం వరకు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు అనగా మన పూర్వుల యొక్క దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరిచి ఉన్నాడు. ఆ యేసువే మీరు అధికారుల చేతికి అప్పగించితిరి. పిలాతు ఆయనను వదిలిపెట్టి నిశ్చయించినప్పటికీ మీరు అతని ఎదుట ఆయనను నిరాకరించితిరి. ఆయన పవిత్రుడు నీతిమంతుడు అయినను మీరు ఆయనను నిరసించితిరి. యేసును విడుదల చేయబడుటకు బదులు మీరు నరహంతును విడుదల చేయమని అడిగితిరి. కనుక జీవనకర్తను మీరు చంపియున్నారు. అయినను దేవుడు ఆయనను మృతుల నుండి లేపెను. మేము దీనికి సాక్షులము. సోదరులారా, మీరు మీ నాయకులు యేసుకు చేసిన ద్రోహము మీ అజ్ఞానము వల్లనే జరిగినదని నాకు ఇప్పుడు తెలియను. తన మెస్సయ బాధలు పడవలెనని ప్రవక్తలందరి ద్వారా దేవుడు పూర్వమే ఎరిగించి ఉన్న దానిని ఇట్లు నెరవేర్చెను. మీరు హృదయ పరివర్తన చెంది దేవుని వైపు మరలిన ఎడల ఆయన మీ పాపములను తుడిచివేయను. అప్పుడు ప్రభువు సమక్షము నుండి ఆధ్యాత్మికమగు విశ్రాంతి కాలము వచ్చును. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. నా యేసు నీతోనే నా జీవితం గడిపెదను. నా యేసు నీతోనే
నిరంతరం నడిచెదను. నా యేసు నీతోనే నా జీవితం గడిపెదను. నా యేసు నీతోనే నిరంతరం నడిచెదను. ఇహమందైనా పరమందైనా, ఇహమందైనా పరమందైనా, ఉన్నవాడవు నాతో ఉండువాడవు, ఉన్నవాడవు నాతో నుండువాడవు. నా యేసు నీతోనే నా జీవితం గడిపెదను. నా యేసు నీతోనే నిరంతరం నడిచెదను. రోగినయున్నప్పుడు నాకు స్వస్థతనిచ్చితివి, బలహీనుడనైనప్పుడు నాకు బలమును ఇచ్చితివి. రోగినయున్నప్పుడు నాకు స్వస్థతనిచ్చితివి, బలహీనుడనైనప్పుడు నాకు బలమును ఇచ్చితివి. నీ ఆజ్ఞను నాలో ఉంచి, నీ ప్రేమను నాలో పెంచి, నీ ఆజ్ఞను నాలో ఉంచి, నీ ప్రేమను నాలో పెంచి, పరిశుద్ధుల స్థానములో ఉంచితివి, పరిశుద్ధుల సహవాసం ఒసగితివి. పరిశుద్ధుల స్థానములో ఉంచితివి, పరిశుద్ధుల సహవాసం ఒసగితివి, పరిశుద్ధుల సహవాసం ఒసగితివి. నా యేసు నీతోనే నా జీవితం గడిపెదను. నా యేసు నీతోనే నిరంతరం నడిచెదను. ఇహమందైనా పరమందైనా, ఇహమందైనా పరమందైనా, ఉన్నవాడవు నాతో ఉండువాడవు, ఉన్నవాడవు నాతో ఉండువాడవు. నా యేసు నీతోనే నా జీవితం గడిపెదను. నా యేసు నీతోనే నిరంతరం నడిచెదను. రెండవ పట్టణము పునీత యోహాను గారు రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 1 నుండి 5 వరకు. మీరు పాపము చేయకుండుటకై నా చిన్ని బిడ్డలారా మీకు ఇట్లు వ్రాయిచున్నాను. కానీ ఎవరైనా పాపము చేసినచో మన కొరకు తండ్రి సమక్షమున విన్నవించుటకు నీతిమంతుడగు యేసుక్రీస్తు మనకు కలడు. క్రీస్తే మన పాప విమోచకుడు. మనకే కాదు, మానవులందరి పాపములకును ఆయన విమోచకుడు. దేవుని ఆజ్ఞలకు మనము విధేయులమైనచో మనము ఆయనను గ్రహించితిమనుట నిశ్చయము. కానీ ఎవరైనను నేను ఆయనను ఎరుగుదును అనుచు ఆయన ఆజ్ఞలను మీరినచో అట్టివాడు అసత్యవాది, వానిలో నిజము లేదు. కాన ఆయన వాక్కునకు ఎవడు విధేయుడగునో అట్టి వానియందు దేవుని ఎడల అతని ప్రేమ నిజముగా పరిపూర్ణమైనది. మనము దేవుని యందు జీవించుచున్నామని ఇట్లు నిశ్చయము ఓనర్చుకొనవచ్చును. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. జీవితం పరిశుద్ధ మనసుదే ఈ అనుభవం పరిమళం పరలోక
కలుగునుగాక. మీ ఆత్మతో ఉందురుగాక. పునీత లూకా గారు వ్రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త 24వ అధ్యాయం పవిత్ర వచనములు 35 నుంచి 48 వరకు. అప్పుడు వారు కూడా మార్గమధ్యమున జరిగిన సంఘటనలను వివరించి ఆయన రొట్టెను విరిచినప్పుడు వారు ఎట్లు గుర్తించినదే తెలిపిరి. వారిటులా ముచ్చటించుకొనుచుండగానే యేసు వారి మధ్య నిలిచి, మీకు శాంతి కలుగునుగాక అనెను. వారు భయభ్రాంతులై భూతమును చూచినట్లు భావించిరి. అప్పుడు యేసు వారితో ఇట్లు పలికెను, మీరు ఎందులకు కలవరపడుచున్నారు? మీ మనసులలో సందేహములు ఎలా కలుగుచున్నవి? నా కాళ్ళను చేతులను చూడుడు, నేను ఆయననే. నన్ను తాకి చూడుడు, ఈ విధముగా భూతములకు ఎముకలు మాంసము ఉండవు. ఆయన ఇట్లు పలికి వారికి తన చేతులను కాళ్ళను చూపగా వారు ఆనంద ఆశ్చర్యములతో విభ్రాంతులై విశ్వసింపరాయిరి. అప్పుడు ఆయన, మీ వద్ద తినుటకు ఏమైనా ఉన్నదా అని అడిగాను. వారు ఆయనకు కాల్చిన చేప ముక్కను ఇచ్చిరి. యేసు దానిని తీసుకొని వారి ఎదుట భుజించెను. ఆయన మరలా ఇట్లు వారితో, నేను మీతో ఉండినప్పుడు మోషే ధర్మశాస్త్రములలోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తన గ్రంథములలోను నన్ను గూర్చి వ్రాయబడినదంతయు నెరవేరవలెనని మీతో చెప్పిన మాటలు నెరవేరినవి అని చెప్పెను. అప్పుడు లేఖనములు అర్థమవునట్లు వారికి బుద్ధి వికాసము కలుగజేసి ఇట్లు చెప్పెను, క్రీస్తు కష్టములు అనుభవించిననియు 3వ రోజు మృతుల్లో నుండి లేచిననియు యెరూషలేము మొదలుకొని సకల జాతులకు ఆయన పేరిట హృదయ పరివర్తనము పాప క్షమాపణము ప్రకటింపబడుననియు వ్రాయబడి ఉన్నది. వీనికన్నిటికీ మీరే సాక్షులు. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 క్రీస్తునాథునందు ప్రియులకు సహోదరి సహోదరులారా, మనమందరం కూడా ఈరోజు మొదటి పట్టణము 2వ పట్టణంలో సువిశేష పట్టణంలో విన్న విధంగా మృతుల్లో నుంచి మన యొక్క ప్రభువు తిరిగి సజీవుడై లేచాడు అనేటువంటి ఒక గొప్ప విశ్వాసాన్ని మనము ఈ యొక్క ఉత్థాన పండుగ ద్వారా నేర్చుకుంటూ ఈ యొక్క విశ్వాసాన్ని కేవలం మనలో ఉంచుకోవడమే కాదు, ఈ యొక్క విశ్వాసాన్ని ఇతరులకు ప్రకటించాలి అనేటువంటి ఒక సందేశమును కూడా మనం వింటూ ఉన్నాం. ఆ యొక్క ఉత్థాన క్రీస్తు లేచిన తర్వాత తనే స్వయంగా శిష్యులకు తెలియపరుచుకుంటున్నాడు, ఇదిగో నేను ఒక భూతమో ప్రేతమో కాదండి, నేను సజీవుడినై తిరిగి లేచాను. మీరు నా చేతులను నా కాళ్ళను చూడండి. మీరు ఇంత మందమతులా గ్రహించలేకపోతున్నారా అనేటువంటి విషయములను ఉత్థాన క్రీస్తు శిష్యులకు నేర్పిస్తున్నారు. మనమందరం కూడా గమనించుకుంటే ఆ యొక్క శిష్యులు యేసు ప్రభుతో జీవించినప్పటికీ, తనతో ప్రయాణమైనప్పటికీ, తను చేసిన అద్భుతములను చూచినప్పటికీ వాళ్ళు పరిపూర్ణంగా క్రీస్తును గ్రహించలేకపోయారు అని చెప్పడానికి ఈరోజు సువిశేషపట్నం ఒక నిదర్శనం. మనందరి జీవితంలో కూడా గమనించాలి, మనము ఎన్నో అద్భుతములను చూస్తూ ఉన్నాం, గమనిస్తూ ఉన్నాం, కానీ క్రీస్తును పరిపూర్ణంగా తెలుసుకోలేకపోతున్నాం. ప్రియ సోదరి సోదరులారా, ఈ యొక్క ఉత్థాన క్రీస్తు మీ యొక్క 3వ ఆదివారం ద్వారా
నీకు నాకు నేర్పించేదేమిటి? ఈ యొక్క ఉత్థాన క్రీస్తు తెలియజేస్తున్నటువంటి ఆ యొక్క సందేశము శిష్యులకు మాత్రమే కాదు, క్రైస్తవులమైన మనందరికీ కూడా గుర్తు చేస్తున్నారు. మీరు నన్ను చూడండి, నన్ను విశ్వసించండి. ఈ యొక్క మాటలు చెప్తున్నప్పుడు మనకు అనిపిస్తుంది, ప్రభువు శిష్యులను పిలిచినప్పుడు ఈ విధంగా చెప్పలేదు. నన్ను విశ్వసించండి, నన్ను నమ్మండి, నేను ఈ విధమైన వ్యక్తిని అని చెప్పలేదు. కేవలం నన్ను అనుసరించండి. కేవలం ఒక ఆజ్ఞ మాత్రమే, ఒక సెంటెన్స్, ఫాలో మీ, నన్ను అనుసరించుము. ఈ యొక్క మాటలు మనం గమనిస్తే యేసు ప్రభు శిష్యులను పిలిచినప్పుడు వారికి ఒక కమాండ్ ద్వారా తన యొక్క పిలుపు చాలా బలమైనది, శక్తివంతమైనది కావున నన్ను అనుసరించండి అని చెప్పాడు. కానీ ఈ యొక్క ఉత్థాన క్రీస్తు మాత్రం ఈరోజు ప్రత్యేకంగా శిష్యులకు పదే పదే తెలియజేస్తున్నారు, మీరు నన్ను చూడండి, నన్ను విశ్వసించండి. నేను ఒక ప్రేతము కాదు, నాకు కూడా మాంసము ఎముకలు ఉన్నాయి అని చెప్పడానికి కారణం ఏమై ఉండొచ్చు? గమనించాలి ప్రియ సహోదరి సహోదరులారా. శిష్యులు యేసు ప్రభుతో సుదీర్ఘకాలంగా 3 సంవత్సరాలు తిరిగినప్పటికీ పరిపూర్ణంగా క్రీస్తు యొక్క రాకడకున్నటువంటి ఉద్దేశంను గుర్తించలేకపోయారు. క్రీస్తు శిలువ మరణం వెనుకల ఉన్నటువంటి రహస్యమును గుర్తించలేకపోయారు. క్రీస్తు తిరిగి పునరుత్థానం అవుతాడు అనేటువంటి సందేశమును విశ్వసించలేకపోయారు. క్రీస్తు ఒక సాధారణమైన మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు, శిలువ మీద మరణించాడు, అంతటితో తన జీవితం సమాప్తం అని ఆలోచించారు. కానీ ఉత్థాన క్రీస్తు ఒక నూతన కోణములో శిష్యులకు ఈరోజు నేర్పిస్తున్నారు. శిష్యులకు మాత్రమే కాదండి, నీకు నాకు కూడా ఈరోజు నూతన కోణంలో ప్రభు మనకి నేర్పిస్తున్నారు. ఏమిటి ఆ నూతన కోణం? ఏమిటి ఆ నూతనంగా ఆలోచించవలసినటువంటి విశ్వాసం? ఏమిటి, ఏ విధంగా నేను క్రీస్తును ఇప్పుడు అనుసరించాలి అనేటువంటి విషయాన్ని మనం గమనిస్తే ఈరోజు మొదటి పట్టణంలో, రెండో పట్టణంలో వింటూ ఉన్నాం. ఉపయోగకరమైనటువంటివి పక్కన పెట్టేసి, ఏవైతే మనకు పనికిరాదో అని పక్కన పెట్టేసి, ఇప్పుడు మనకు నూతనంగా దేవునిలో ఏ విధంగా జీవించాలో, ఉత్థాన క్రీస్తులో భాగాన్ని ఏ విధంగా పంచుకోవాలో ఈరోజు ప్రభు నీకు నాకు నేర్పిస్తున్న ప్రియ సహోదరి సహోదరులారా. అంతేకాదు, ఈరోజు మనం సువిశేషపట్టణంలో గమనించినట్లయితే ప్రభు మీ దగ్గర ఏమైనా తినడానికి ఉన్నదా అని చెప్పి వారితో కలిసి భుజిస్తున్నాడు. ఎందుకు ప్రభు భుజించాలి? లేకపోతే మన యొక్క సాంప్రదాయం ప్రకారం, మన యొక్క ఆలోచన ప్రకారం చనిపోయిన ఒక వ్యక్తికి శరీరం భూమిలో కలిసిపోతుంది, ఆత్మ పక్కన ఉంటుంది. మరి మనం తినే ఆహారం ఆత్మ కాకపోవచ్చు, మన యొక్క శరీరాని కోసం మనం తింటూ ఉన్నాం. మరి ప్రభు మరణించి ఉత్థానమైన తర్వాత ప్రభువుకు ఆహారం భుజించవలసిన అవసరం ఉందా? మనం ఎన్నోసార్లు ప్రశ్నించలేకపోవచ్చు, కానీ ప్రశ్నించాలి. ఆ యొక్క శిష్యులు ఆ యొక్క వాక్యాన్ని నీవు నేను గమనిస్తే వాళ్ళు విభ్రాంతి చెందారు, ఆశ్చర్యం పొందుతున్నారు, భయపడుతున్నారు. వాళ్ళకి అర్థం కావడం లేదు, ఈ యొక్క వ్యక్తి నిజంగా క్రీస్తు ప్రభువేనా, తిరిగి లేచాడా? తిరిగి లేవడం అనేది ఒక రహస్య ప్రణాళికగా వారి జీవితంలో మిగిలిపోతుంది. ప్రియ సహోదరి సహోదరులారా, గుర్తించాలి, మరణము మానవునికి ఆఖరి సందర్భం అయితే మన యొక్క క్రైస్తవ జీవితంలో మరణం అనేది ఆఖరిది కాదు. మరణం అనేది ఒక నూతన జీవితానికి తీసుకువెళ్ళేటటువంటి మార్గం, ఒక నూతనమైనటువంటి జీవితంలోనికి అడుగు పెట్టడానికి ఉన్నటువంటి ఒక ద్వారం అని ఈరోజు నీవు నేను విశ్వాసముతో మనం ముందుకు వెళ్ళాలి. విశ్వాసముతో దీన్ని మనం మదిలో ఉంచుకోవాలి. అదేమిటంటే మన యొక్క శారీరక మరణము మన యొక్క జీవితానికి అంతము కాదు. ఈ యొక్క శారీరకమైన మరణము మన యొక్క నూతనమైన జీవితమునకు తొలిమెట్టు, లేకపోతే ఆరంభమైన పరిస్థితి. అనగా మనం ఈ లోకంలో మరణించినప్పటికీ క్రీస్తుతో తిరిగి లేస్తాము అని విశ్వసించడమే క్రైస్తవులుగా నీకు నాకు ఉన్నటువంటి గొప్ప బహుమానం. ఈ యొక్క విశ్వాసం ఆ యొక్క శిష్యులకు పదిలంగా ఉంచాలి కావున, వారు దాన్ని విశ్వసించి ఇతరులకు ప్రకటించాలి కావున
ప్రభు స్వయంగా వారితో మాట్లాడుతూ తెలియజేస్తున్నారు. ఏ విధంగా వారికి తెలియజేస్తున్నారు అంటే 2 విధాలుగా. ఒకటి శారీరకంగా, రెండవది గ్రంథం ప్రకారంగా. శారీరకంగా వారితో కలిసి భుజిస్తున్నాడు, వారికి ప్రూఫ్ చూపిస్తున్నాడు, మీరు విశ్వసించండి, ఎందుకంటే ఈ యొక్క విశ్వాసాన్ని నీవు ప్రకటించాలి అనగా మీరు శిష్యులుగా ప్రపంచానికి ప్రకటించాలి. అంతేకాదు, గ్రంథం ప్రకారంగా, ధర్మశాస్త్రం ప్రకారంగా, కీర్తన గ్రంథములో, ప్రవక్తల ప్రవచనాలలో మీరు వీటిని వినలేదా? మెస్సయ మరణించి 3వ రోజున తిరిగి ఉత్థానుడైతాడు అనేటువంటి రహస్యాన్ని మీరు గుర్తించలేకపోతున్నారా? మెస్సయ ఒక దేవుని యొక్క గొర్రెపిల్లగా ప్రజల కోసం ప్రాణం త్యాగం చేస్తాడనే విషయాన్ని మీరు గుర్తించలేకపోతున్నారా? మెస్సయ ఈ లోకానికి ఒక కన్యక ద్వారా వస్తాడు అనేటువంటి విషయాన్ని మీరు గుర్తించలేకపోతున్నారా? ఈ మెస్సయ ఒక రాజుగా, ఒక ప్రవక్తగా వచ్చేటువంటి వ్యక్తి కాదు. ఈ లోకంలో నీకు నాకు రక్షణ మార్గమును శిలువ ద్వారా చూపించే ఒక మెస్సయ అని యెషయా గ్రంథంలో ఉన్నది మీరు గమనించలేకపోతున్నారా అని యేసు ప్రభు శిష్యుల యొక్క ఆలోచనలను వెలికి తీసి వారికి చూపిస్తున్నాడు, నిదర్శనంగా తెలియజేస్తున్నాడు, వాళ్ళకు గుర్తు చేస్తున్నారు. ఇదిగో గ్రంథం ప్రకారంగా, ధర్మశాస్త్రం ప్రకారంగా వ్రాయబడిన విధంగా నేను ఈ లోకానికి వచ్చాను, మరణించాను, తిరిగి 3వ రోజున పునరుత్థానమవుతున్నాను. ఈ యొక్క రహస్యమైన ప్రణాళికకు మీరే సాక్షులు అని ప్రభు స్వయంగా శిష్యులకు తెలియజేస్తున్నారు. శిష్యులకు తెలియజేయడం అనగా నీకు నాకు గుర్తు చేస్తున్నాడు. మనము ఇదిగో ప్రభు పునరుత్థానమయ్యాడు, ప్రభు మరణించి తిరిగి లేచాడు అనేటువంటి ఒక విషయమును చెప్పడానికి సాక్షులుగా నీవు నేను ఎన్నుకనబడి ఉన్నాం. మరి ప్రియ సహోదరి సహోదరులారా, ప్రపంచానికి ప్రకటించవలసిన శుభవార్త ఏమిటి అంటే ఇదిగో ప్రభు మనకు రక్షణ ఇవ్వడానికి శిలువ మీద మరణించి ఒక గొర్రెపిల్లలాగా తను ఒక బలిగా మన కోసం మారి తిరిగి మనకు నూతన జీవితం ఇవ్వడానికి పరలోకంలో మనల్ని సిద్ధం చేయడానికి వెళ్తూ ఉన్నాడు అని ప్రభు గుర్తు చేస్తున్నారు. మరి యొక్క రహస్య ప్రణాళికను మనం అందరం కూడా గుర్తించుకోవాలి అంటే మన మనస్సులలో సందేహం లేకుండా ఉంచుకోవాలి. మన యొక్క మనస్సులలో ఎలాంటి ఆలోచనలు, సందేహాలు లేకుండా దృఢమైనటువంటి ఆలోచనతో ముందుకు వెళ్ళాలి. వి షుడ్ నాట్ హ్యావ్ ఎనీ డౌట్స్ విత్ రిగార్డ్ టు ద ఫెయిత్. మన యొక్క విశ్వాస విషయంలో ఎలాంటి అపనమ్మకాలు ఉండకూడదు అని ఈరోజు మొదటి పట్టణము, 2వ పట్టణము, సువిశేష పట్టణం నీకు నాకు నేర్పిస్తున్నది. ప్రియ సహోదరి సహోదరులారా, ఎన్నో సందర్భాల్లో క్రైస్తవులమైన మనకు ఎన్నో సందేహాలు వస్తున్నాయి. నీకు బాధ కలిగినప్పుడు అవును ఇది దేవుని చిత్తమేనా? నీకు ఒక ప్రమోషన్ ఇచ్చినప్పుడు ఇది దేవుని చిత్తమేనా? లేకపోతే నీకు అవమానం జరిగినప్పుడు ఇది దేవుని చిత్తమా? మరి దేవుని ప్రణాళిక ఈ విధంగా ఉంటుందా అనేటువంటి సందేహాలు ఎన్నో సందర్భాల్లో వస్తూ ఉంటాయి. మరి నేను క్రైస్తవునిగా నా యొక్క జీవితంలో నేను ముందుకు వెళ్ళాలా వద్దా? లేకపోతే ఎలాంటి నమ్మకం లేకుండా, విశ్వాసం లేకుండా ఇవన్నీ అవసరం లేదండి, నాకు ఉన్న ఈ చిన్న జీవితంలో నాకు ఇష్టం వచ్చిన జీవిస్తా అనేటువంటి ఆలోచనతో జీవిస్తున్నామా? ఆలోచించాలి, గమనించాలి. ఈ యొక్క సాంకేతిక జ్ఞానం, పరిజ్ఞానం పెరిగే కొద్దీ మనసులలో వ్యక్తిగత జీవితం పట్ల ఇష్టం వచ్చినట్టుగా జీవించాలనే తలంపు ఎక్కువగా పెరుగుతూ ఉండడం మనం గమనిస్తున్నాం, సమాజాన్ని చూస్తూ ఉన్నాం. మరి ఇలాంటి సందర్భాల్లో నేను ఏ విధంగా దృఢమైనటువంటి విశ్వాసం కలిగి ఉంటాను, ఎలాంటి సందేహాలు లేకుండా, అపనమ్మకాలు లేకుండా నా మనస్సును, నా హృదయాన్ని ఏ విధంగా పదిలపరుచుకుంటాను? మనం కూడా ఎన్నో సందర్భాల్లో శిష్యులు డౌట్ పడిన విధంగా, సందేహపడిన విధంగా మనం కూడా ఆలోచించి ఉండవచ్చు. కానీ ఈరోజు నీవు నేను గమనించాలి, ప్రభు ఏ విధంగా అయితే ఇదిగో మీరే నాకు సాక్షులు అని సువిశేష పట్టణంలో చెప్తున్న విధంగా మరి సాక్షులుగా నేను జీవించాలంటే మొట్టమొదటిగా విశ్వసించాలి. ఎప్పుడైతే నేను విశ్వసిస్తానో అప్పుడే ప్రభుకు సాక్షిగా జీవించే అవకాశాన్ని కూడా మనం పొందుకుంటాము అని గ్రహించాలి. ప్రియా సహోదరి సహోదరులారా, అందుకని ప్రభు పునరుత్థానమైన తర్వాత
శిష్యులకు కనిపిస్తున్నాడు. వారిలో ఉన్నటువంటి అపనమ్మకాన్ని తీసివేస్తున్నాడు. వారిలో ఉన్నటువంటి సందేహాలను తీసివేస్తున్నాడు. వారు ఏది నమ్మకం లేకుండా ఏంది మేము ఇంతగా నమ్ముకున్నామే, ఈ ప్రభు ఏమైపోయాడు, కనిపించకుండా వెళ్ళిపోయాడే అని భ్రమలో వాళ్ళు బాధపడుతున్న సమయంలో ప్రభు వారి యొక్క భయాన్ని ధైర్యంగా మార్చడానికి, వారి యొక్క సందేహాన్ని ఒక సందేశముగా మార్చడానికి, వారి జీవితంలో ఉన్నటువంటి దుఃఖాన్ని సంతోషంగా మార్చడానికి, క్రీస్తుకు సాక్షులుగా మేము జీవించలేము అని అటు ఇటు ఎమ్మావు మార్గానికి ఎవరి మా పనులకు వాళ్ళు వెళ్ళిపోతున్న శిష్యులను పట్టుకొని వచ్చి మరొకసారి ఇదిగో మీరు నాకు సాక్షులుగా ఉండాలి అని నిలబెట్టడానికి, చివరిగా ఈ యొక్క మరణించి తిరిగి లేచిన ప్రభు పట్ల ఆ యొక్క సందేశమును ప్రపంచానికి తెలియజేయడానికి వారిని మరొకసారి ఎన్నుకుంటున్నాడు, మరొకసారి పిలుపునిస్తున్నాడు. ఈ యొక్క పునరుత్థాన ప్రభువును, ఈ యొక్క పండుగను జరుపుకున్న మనం ప్రియ సహోదరి సహోదరులారా, మన మనసుల్లో ఉన్నటువంటి సందేహాలను తీసివేద్దాం. అది ఎలాంటి సందేహమైనా సరే, అది ఎలాంటి విషయమైనా సరే. కొంతమంది చెప్తూ ఉంటారు, ఫాదర్ గారండి నేను చర్చికి వెళ్తున్నప్పుడే నాకు ఎక్కువ కష్టాలు వస్తున్నాయి, చర్చికి వెళ్ళడం మొదలుపెట్టినప్పటి నుంచే నా జీవితంలో లేనిపోని కష్టాలు వస్తూ ఉన్నాయి, అందుకనే నేను చర్చికి వెళ్ళను. మరి కొంతమంది అంటుంటారు, నేను చర్చికి వెళ్తే నాకేం లాభం దొరకడం లేదు, ఎలాంటి ఉపయోగం లేదు, కావున నేను వెళ్ళను. నేను దేవుని సేవ చేస్తే నాకేమైనా లాభం ఉందా? ఏమీ లాభం లేదు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి వ్యక్తులు నిన్ను మనుషులుగా వాడుకోవచ్చు, నన్ను మనుషులుగా వాడుకోవచ్చు, నన్ను వినియోగించుకోవచ్చు. కానీ ప్రభువు చేసిన ప్రతి ఒక్క చిన్న పనిని ప్రభు మర్చిపోడు. మానవులమైన మనం మర్చిపోతామేమో, కృతజ్ఞులుగా ఉండకుండా మనం ఉంటామేమో, కానీ ప్రభు ఎన్నటికీ కూడా మర్చిపోడు. ఆ యొక్క సహాయం, నువ్వు చేసిన ప్రతి మంచి పని అది ఏ సమయంలో నీకు తిరిగి వస్తుందో నీకు తెలియదు, కానీ ఇది నా విశ్వాసం, ఇది నీ విశ్వాసం. ప్రియ సహోదరి సహోదరులారా, మనం అంటూ ఉంటాం మన యొక్క సంప్రదాయాల్లో, వాడు చేసుకున్న కర్మ వల్ల, వాడు చేసిన పనుల వల్ల వాడు ఆ కర్మను అనుభవిస్తున్నాడు అని అంటూ ఉంటారు, మనం వినే ఉంటాం. మరికొన్ని సంప్రదాయాల్లో, ఆలోచనలో నువ్వు ఈ లోకంలో చెడుగా జీవిస్తే వచ్చే జన్మలో పందిగా పుడతావు, లేకపోతే కుక్కగా పుడతావు అని కూడా అంటూ ఉంటారు. ఇది మనం వింటున్నాం, నేనేం కొత్తగా చెప్పడం లేదు. నువ్వు ఒక చెడ్డ పని చేస్తే దానికి ప్రతిఫలం లభించినప్పుడు, ఉదాహరణకు ఒక చెడ్డ పని చేస్తే దాన్ని దేవుడు గుర్తించి లెక్కలేసి అకౌంట్లు రాసుకొని నువ్వు ఇన్ని పనులు తప్పులు చేసావా, ఇన్ని అబద్ధాలు చెప్పావా, నెక్స్ట్ జన్మలో కుక్కగా పుట్టు, పిల్లిగా పుట్టు అని ఒకవేళ దేవుడు నిర్ణయిస్తే నువ్వు చేసిన మంచి పని దేవుడు గుర్తించడా? ఒక్కసారి మనం మైండ్ పెట్టి ఆలోచించినా చాలు. ఈ లోకంలో ఒక వ్యక్తికి నువ్వు సహాయం చేస్తే వాడు కృతజ్ఞతగా ఉంటూ ఉన్నాడు. నువ్వు ఒక జంతువుకి కొద్ది ఆహారం పెడితే ఆ జంతువు బానిసలాగా నీకు ఎప్పుడు కూడా తోడుగా ఉంటుంది. మరి అలాంటిది నిన్ను నన్ను సృష్టించిన దేవునికి నువ్వు చేసిన ప్రతి మంచి పనిని కూడా దేవుడు మర్చిపోతాడా? క్వశ్చన్ మార్క్. మర్చిపోడు. సమాధానం. ఇది నీవు నేను విశ్వసించాలి. ఈ యొక్క విశ్వాసం నీలో నాలో బలంగా ఉండాలి ప్రియ సహోదరి సహోదరులారా. ఎందుకంటే మన యొక్క ప్రభు నిన్ను నన్ను సాక్షిగా నియమించుకుంటున్నాడు. ఇది కేవలం క్రైస్తవ జీవిత సిద్ధాంతం మాత్రమే కాదు. క్రైస్తవుడైన ప్రతి ఒక్కడు కూడా, ప్రతి వ్యక్తి కూడా క్రీస్తుకు సాక్షిగా జీవించడమే ఒక బాధ్యతగా పెట్టుకోవాలి. ఆ యొక్క క్రైస్తవ సాక్షిభూతమైన ఒక జీవితం జీవించాలంటే నీవు నేను మొట్టమొదటిగా మన హృదయాల్లో ఆ యొక్క పదిలమైన విశ్వాసాన్ని పెట్టుకోవాలి. మన యొక్క జీవితంలో ఆ యొక్క విశ్వాసం లేకపోతే మన యొక్క జీవితం ఎప్పుడైనా కుప్పగూలిపోవచ్చు, మన యొక్క విశ్వాసం ఎప్పుడైనా కుప్పగూలిపోవచ్చు. ఇప్పుడు సహోదరి సహోదరులారా, నువ్వు 20 అంతస్తుల బిల్డింగ్ కట్టుకో, 10 అంతస్తుల బిల్డింగ్ కట్టుకో, నువ్వు నీ యొక్క పునాది సరిగ్గా లేకపోతే, మొదటి అంతస్తులో ఉన్నటువంటి పిల్లర్స్ సరిగ్గా లేకపోతే, నువ్వు 20 అంతస్తులు కట్టుకున్నా 50 అంతస్తులు కట్టుకున్నా ఖచ్చితంగా ఒకరోజు కుప్పకూలిపోతుంది. అనగా మన క్రైస్తవ జీవితంలో ప్రతి క్రైస్తవుడికి, క్రైస్తవురాలికి పునాది వంటి విశ్వాసం,
బలమైన విశ్వాసం, అనుమానాలు లేనటువంటి విశ్వాసం, సందేహాలు లేనటువంటి విశ్వాసం ఉన్నప్పుడు మన యొక్క క్రైస్తవ జీవితం పదిలంగా ఉంటుంది. లేకపోతే నువ్వు క్రైస్తవుడిగా, క్రైస్తవురాలిగా ఎన్నో గొప్ప పనులు చేయొచ్చు, ఎన్నెన్నో చేయొచ్చు. నువ్వు అన్నీ చేసినా నీలో విశ్వాసం తక్కువ ఉందంటే ఆ యొక్క బిల్డింగ్ కుప్పకూలిపోతుంది, మన యొక్క జీవితం కుప్పకూలిపోతుంది. కావున ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు సుశేషపట్నం మరి మొదటి 2 పట్టణాలు నేర్పిస్తున్న విధంగా మనకు నిరుపయోగమైనటువంటిది కాదు, ఉపయోగకరమైనటువంటి విశ్వాసం ఏమిటంటే క్రీస్తు మరణించి తిరిగి లేచాడని గ్రహించి ఆ యొక్క తిరిగి లేచినటువంటి ఆ యొక్క క్రీస్తుకు నేను సాక్షి అని చెప్పుకుంటూ ఆ యొక్క సాక్ష్యాన్ని ఏ విధంగా ముందుకు నువ్వు నడిపించుకుంటున్నావు, నీ జీవితంలో ఏ విధంగా ఉత్థాన క్రీస్తును నీవు ప్రకటిస్తున్నావు. శిష్యులందరూ కూడా మనం వినబోతున్నాం. భయపడిపోతున్న, ఆందోళన ఉన్నటువంటి, చెరిగిపోయినటువంటి, చెదరిపోయినటువంటి, గాయపడినటువంటి శిష్యులు ఆ యొక్క పునరుత్థాన పండుగ రోజు పవిత్రాత్మను పొందుకున్న తరువాత ఎంత ధైర్యంగా లేచి విశ్వాసాన్ని ప్రకటిస్తున్నారో నీవు నేను కూడా ఆ యొక్క ఉత్థాన క్రీస్తును మన జీవితంలో గ్రహించుకోవాలి, స్వీకరించాలి. అప్పుడే మనలో పదిలమైన విశ్వాసంతో ముందుకు వెళ్ళగలుగుతాం, ఆ యొక్క క్రీస్తుకు సాక్షులుగా ఉండగలుగుతాం. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. అపురూపమైన నీ ప్రేమ చింత ఈ పాటిది కానుక దేవా, ఈ పాటిది కానుక. మితిలేని నీ ప్రేమ సరిసాటిగా నేనేమి అర్పింతును దేవా, సర్వము సమర్పింతును. అపురూపమైన నీ ప్రేమ చింత ఈ పాటిది కానుక దేవా, ఈ పాటిది కానుక. మితిలేని నీ ప్రేమ సరిసాటిగా నేనేమి అర్పింతును దేవా, సర్వము సమర్పింతును. భక్తుని అర్పణ గైకోన ఆత్మను పంపిన అద్భుత దేవా, ఏలియా భక్తుని అర్పణ గైకోన ఆత్మను పంపిన అద్భుత దేవా. నా తొలి బలములు ద్రాక్షారసములు ప్రీతితో బ్రోవుమా ప్రేమ సుధామయ అప్పద్రాక్షరసములని నీ రక్త మాంసముగ చేసి, ఈ అప్పద్రాక్షరసములని నీ రక్త మాంసముగ చేసి కరుణించు ఈ దీనుని దేవా, కరుణించు. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించిన ఈ బలి సర్వశక్తుల పితైన సర్వేశ్వరునికి అంగీకారం అన్నట్లా ప్రార్థింపము. ప్రభువు తన నామస్తుతి మహిమ కొరకును, మన యొక్క ప్రయోజనం కొరకును, తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, ఆనందభరిత అయిన నీ శ్రీసభ అర్పణమును స్వీకరింపము. ఈ ఆనందమునకు ఆధారమైన నీ కుమారుని పాస్కాపరమ రహస్యములను ఈ బలిలో యోగ్యమైన విధముగా కొనియాడి స్వర్గములో నిత్యానందమును అనుభవించినట్లు దయచూపము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన
దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట యుద్ధము న్యాయము. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ మీకు కృతజ్ఞత చెల్లించుటయు మా పాస్కాయకు క్రీస్తు బలి అయిన ఈ కాలమున నిన్ను ఎక్కువగా స్తుతించి మహిమపరచుటయు యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకం. ఏలయన పాపముతో నిండిన పాత స్థితి వినాశనము కాగా పతనమైన విశ్వము నూతనీకరించబడినది. క్రీస్తునందు సమగ్రమైన జీవనం మనకు లభించినది. ఈ విధముగా క్రీస్తునందు ఒక క్రొత్త యుగము ప్రారంభమైనది. కావున ప్రతి దేశము ప్రతి ప్రజ పాస్కానందముతో పొంగుచు నిన్ను స్తుతించుచున్నది. పరలోక శక్తులను భూతల దళములను నీ మహత్వమును నిరతము కీర్తించుట ఎట్లనగా సైన్యములకు అధిపతి అయిన దేవా పరిశుద్ధుడు, సైన్యములకు అధిపతి అయిన దేవా పరిశుద్ధుడు. రాజ్యము శక్తి మహత్యము గల ఓ రాజా పరిశుద్ధుడు, రాజ్యము శక్తి మహత్యము గల ఓ రాజా పరిశుద్ధుడు. సైన్యములకు అధిపతి అయిన దేవా పరిశుద్ధుడు. పరిశుద్ధుడవని దూత గణములు నీ గణనామము పొగడంగా, పరిశుద్ధుడవని దూత గణములు నీ గణనామము పొగడంగా, మేమందరము ఏక స్వరముతో అనుదినము స్తుతి పాడెదము. మేమందరము ఏక స్వరముతో అనుదినము స్తుతి పాడెదము. సైన్యములకు అధిపతి అయిన దేవా పరిశుద్ధుడు, సైన్యములకు అధిపతి అయిన దేవా పరిశుద్ధుడు. పరమండలాధిపతివై పరిపాలించెడిరా రాజు, ఇహ పరమండలాధిపతివై పరిపాలించెడిరా రాజు. మహోన్నతుడా ఏలినవారా మీకే మా స్తుతి మహిమ, మహోన్నతుడా ఏలినవారా మీకే మా స్తుతి మహిమ. హోసానా 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 హోసానా. పావన పితా, నీవు నిఖముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలయనా నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతం సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు నీ నామమునకు
నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను మీ సముఖముకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పము నందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకి చూచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వరా, మీకే ఆరాధన, మీకే ఆరాధన. ఆ విధముగానే భోజనానంతరం పాత్రము నందుకొని మరల మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకి చూచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వరా, మీకే ఆరాధన, మీకే ఆరాధన. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానము చాటదము, మీరు మరలా వచ్చే వరకు వేచియందుము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణను స్మరించుచు అతడు మరల వేం చేయనని ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్మ నీతో చక్కపరిచిన నీ కుమారుని బలిని స్వీకరింపము. మేము అతని శరీరక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండనట్లుగా దయచూపము. అతను మమ్మ మీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవెన్నుకొనిన పుణ్యాత్ములతోనూ, ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరి మాతతోనూ, ధన్యులైన మీ అపోస్తులతోనూ, వేద సాక్షులతోనూ, పునీత ఆర్నాల్డ్ జాన్సన్, పునీత జోసెఫ్ ఫెర్నాండెస్ గారితోనూ, సకల పునీతులతో పాటు మమ్మను మోక్ష భాగ్యమునకు వారసులను చేయము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థన నిరవధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్మ నీతో సఖ్యపరిచి బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీసభను, మీ సేవకుడుగు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పొలిమేర జయరావు పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ
నీవు సంపాదించుకొనిన ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపము. నీ చిత్త ప్రకారం నీ సముఖమున చేరి ఉన్న ఈ ప్రజల మనవలను ఆలకింపు. దయగల తండ్రి, నలుదశల చెదిరి ఉన్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొను. చనిపోయిన మా సహోదరి సహోదరును నీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో నీ రాజ్యమును చేర్చుకొను. మేమును అచట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందం పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు నందు సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మనకి రక్షకుడు మనకు నేర్పించిన పరలోక ప్రార్థనను భక్తితో ప్రార్థించుకుందాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడింది గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నెటికవండి. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షనందమును మా రక్షకుడు యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపం లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొరి పిల్ల, లోకమైక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొరి పిల్ల, లోకమైక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొరి పిల్ల, లోకమైక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించు ప్రభు. ఈ యొక్క గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించడకు నేను ప్రార్థన కాను, కానీ నీవు ఒక మాట పలికినను నా ఆత్మ స్వస్థత పొందుదును. క్రీస్తు రక్తం నిత్య జీవకు మనల్ని కాపాడును గాక. ఆమేన్. స్నేహితుడా ఓ క్రైస్తవుడా, ప్రభు విందులో పాల్గొనరారే. స్నేహితుడా ఓ క్రైస్తవుడా, ప్రభు విందులో పాల్గొనరారే. పాపోచరణము గావించి ప్రభు వెలుగును నీలో నింప. పాపోచ్చరణము గావించి ప్రభు వెలుగును నీలో నింప. స్నేహితుడా ఓ క్రైస్తవుడా, ప్రభు విందులో పాల్గొనరారే. స్నేహితుడా ఓ క్రైస్తవుడా, ప్రభు విందులో పాల్గొనరారే.
మనసులకు సేదను తీర్చే ఔషధము. ఎదలను ప్రభువుతో నింపి శాంతి జలముతో జీవింప. ఎదలను ప్రభువుతో నింపి శాంతి జలముతో జీవింప. స్నేహితుడా ఓ క్రైస్తవుడా ప్రభు విందులు పాల్గొనరారే. స్నేహితుడా ఓ క్రైస్తవుడా ప్రభు విందులు పాల్గొనరారే. పాపోచరణము గావించి ప్రభు వెలుగును నీలో నింపా. పాపోచరణము గావించి ప్రభు వెలుగును నీలో నింపా. స్నేహితుడా ఓ క్రైస్తవుడా ప్రభు విందులు పాల్గొనరారే. స్నేహితుడా ఓ క్రైస్తవుడా ప్రభు విందులు పాల్గొనరారే. వచ్చి భుజింపుడని యేసు శిష్యులను పిలిచెను. రొట్టెను తీసుకుని వారికి పంచిపెట్టెను. హల్లెలూయా. ప్రార్థించుదము. సర్వశక్తిగల ఓ సర్వేశ్వర, నీ ప్రజలను దయతో వీక్షింపు. ఈ పాస్కా పరమ రహస్యముల ద్వారా నీవు ప్రీతితో నూతనీకరించిన వారు తమ దేహములతో నీ ఉత్థాన మహిమలు భాగమును పొందుదురు కాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ దేవుడు మనలందరిని ఆశీర్వదించి సదాకాలము కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. శుభకర మాత మరియమ్మ మాకై వేడగరావమ్మ. శుభకర మాత మరియమ్మ మాకై వేడగరావమ్మ. గుణదల కొండను కానాపల్లిగా మలచిన ఓ అమ్మా, నీ దివ్య సుతుని మహిమల మాకై ప్రార్థించుము తల్లి. గుణదల కొండను కానాపల్లిగా మలచిన ఓ అమ్మా, నీ దివ్య సుతుని మహిమల మాకై ప్రార్థించుము తల్లి. అమ్మా వందనం మరియమ్మా వందనం. అమ్మా వందనం మరియమ్మా వందనం. శుభకర మాత మరియమ్మా మాకై వేడగరావమ్మా.